వచ్చాడంట. సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా రమ్మంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. అంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి విషపల్ని రానివ్వండి, అందరినీ నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోతారు కొడుకీడు. ఈడు సైతాన్ గాడు, పాపానికి పుట్టాడు. ఈడు పాపత్వాలు సత్తాడు. ఈ ఈదుకొక్కరిందుకండి సత్యలోకి రానెత్తారు. ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవడా ఎవడా ఎవడా? నేను పాతికి ఇదికొక్కల్ని పాతెట్టాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చాడు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చేసేది ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటి. కడుపు నిండిందంటరా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమల్లడం ఊరు పనులు తీసినావు కదరా. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్ బర్గ్మన్స్ చూడు, బర్గ్మన్స్ బర్గ్మన్స్. మేరీ, ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాదరయ్యా, ఏంది యంత్రలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద నొగ్గేసట్టయ్యా. చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. సమే ఏడపోతున్నా సమే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే.
చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సామే, ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమా సామే? ఈడ పోలీసులు మిలిటరీ అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి, వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి, మనకెందుకు ఈరోజు మెదలుకొని నేను ఎత్తుకెళ్లి సముద్రం ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా వార్లోని. నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గ్వన్స్, శామ్, గుర్తొచ్చానా? ఫాదర్, శామ్, నేను చూస్తుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారు. ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్. అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసుదారిలో పోతాను. ఏమ్మా, ఫాదర్ ఇంటికి వచ్చారు, ఒక్కొక్క కాఫీ కూడా తాగనివ్వరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అటగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్వన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడా. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరో అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా, కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా.